హలో, చూసారు కదా చింతపండు పేస్ట్. ఇదేంటి అనుకోకండి, పచ్చళ్ళలోకి మనం గ్రేవీ తయారు చేస్తాం కదా, అది ఈజీగా చేసేసుకుంటే మనం ఎన్ని పికల్స్లో కన్నా ఇది కామన్గా వాడేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికోసం కిలోకి ఒక పావు కిలో చింతపండు తీసుకొని దాన్ని బాగా వేడి నీళ్ళల్లో కడిగి బాగా నానబెట్టేశానమాట. నానబెట్టి దాన్ని చక్కగా ఇట్లాగా జాలి బుట్టలో వేసుకొని పేస్ట్ తీసేసి దాన్ని కూడా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా చిక్కబెట్టేశానమాట. తర్వాత 1:1 రేషియోలో మెంతులు ఆవాలు తీసుకోండి. ఇది కొంచెం ఎక్కువే తీసుకోండి, వేరే వాటికైనా వాడుకోవచ్చు. ఓకేనా. వాటిని చక్కగా వేపుకొని దోరగా పౌడర్ కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని ఉప్పు, పసుపు, కారము, ఆవాలు, మెంతిపిండి వేసుకొని కలిపేసుకోవడమే. ఇది బేసిక్ పేస్ట్ అనమాట. ఇది ఏ పిక్కలకైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ కాలీఫ్లవర్, మునక్కాడ, చిక్కుడుకాయ అలా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్